హాయ్ అండి. వేసవికాలం రాగానే మన ఇయర్ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కదా. అలాగే ఈసారి కూడాను నా రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అందరూ అయితే ఎండాకాలం వచ్చేసింది అంటే వడ్రాగులు క్లీన్ చేసుకోవడము, ఇలా చింతకాయ నిల్వ ఉంచుకోవడానికి చింతపండు క్లీన్ చేసుకోవడము, లేదా అనుములు క్లీన్ చేసుకోవడము, ఇంకా లేదా ఉలువలు క్లీన్ చేసుకోవడము, ఇలాంటివి అంతా చేస్తూ ఉంటారనమాట. ఇంకా వాటిలో భాగంగా నేను ఈరోజు అయితే చింతపండు అయితే క్లీన్ చేసి పెట్టుకుందాం అనేసి అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా చింతపండు చేసుకోవాలి అంటే ఇలా కాయలు అయితే ఈండ్లంతా ఎడిపించేసి నీట్గా కొట్టి పెట్టుకుంటే అదైతే పండు అవుతుంది. నేను ఈ రోజంతా ఈన్లు అనేవి క్లీన్ చేస్తూ పెడుతూ ఉన్నాను అనమాట. ఎంత పెట్టుకున్నాను అంటే ఇక్కడ ఒక 6 kgs అంత ఉంది, నాకు అది సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్గా అయితే కొట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్కువగా కొట్టుకుంటుంది ఇంకా అది ఉంటుందన్నమాట. అది ఉన్నా కానీ పాతగా అయితే మంచిదే అంటారు, ఎందుకో కొంచెం బ్లాక్గా అవుతుంది కదా, అందుకోసం అయితే ఆ ఇయర్కి ఎంత కావాలో అంత అయితే కొట్టుకోవచ్చు అనేసి అయితే నేను తక్కువగా కొట్టుకుంటూ ఉన్నాను. ఇలాంటి పట్టు అంతా ఉండకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే పులుగు పడిపోతుంది అనమాట ఇలాంటి పట్టు ఏదైనా ఉంది అంటే. అందుకే ఇలా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి. మీరు చింతపండు కొట్టింది అయిపోయిందా లేదా, మీరు కొట్టుకున్నారా లేదా అనేసి అయితే కామెంట్ చేయండి. బాయ్.